మరణ శిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని స్పష్టం చేసింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్ష వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా ఇది అరుదైన కేసుగా సిబిఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే అతనికి మరణ శిక్ష విధించాలని వాదించారు. శనివారం న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్టికల్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనకు దారితీసింది. దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర దుమారం చెలరేగింది. సంజయ్ రాయ్ బీజేపీకి చెందిన వాడని కూడా కొందరు ఆరోపించారు. ఈ క్రమంలోనే అతనికి శిక్ష నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్ లో చేర్చింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం పోలీసు వాలంటీరు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది.